వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు వచ్చే వారం నిఫ్టీ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రెజెంట్ మన దగ్గర ఏ చక్రవర్తి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాను. మొట్టమొదట ఈ అవకాశం కల్పించినటువంటి మీకు, అదేవిధంగా మీ సోషల్ పోస్ట్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చే వారం మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎలా ఉండబోతుంది నాకు అర్థమైంది. నిహాల్ గారు మీరు అడగబోయే ప్రశ్న నాకు ఎలాంటి కాషన్స్ మనం ఇప్పుడు మనం తీసుకోవాలి? చెప్తాను నిహాల్ గారు. మనం పోయిన వారం స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనైతే కొంచెం ఏమాత్రం పెరిగినా షార్ట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా నిఫ్టీ పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ చాలా దారుణంగా ఉండబోతున్నాయి. అందువల్ల కాషియస్గా ఉండమనే చెప్తున్నాను ఇన్వెస్టర్స్కి అనేవి చెప్పటం జరిగింది మనం పోయిన వారం. ఈ వారం కూడా నేను చెప్తుంది ఏంటంటే, మీకు జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చేసరికి చాలా తీవ్రం అవుతున్నాయి. ఇవి అసలు ఏ దశకి వెళ్తాయి అనేటువంటిది ఎవరు చెప్పలేరు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఊహించుకుంది వేరు, కానీ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ వేరు. సో ఇది ఎన్ని వారాలు కాదు, నెలలు కొనసాగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందువల్ల ఇప్పుడున్న కండిషన్స్లో తొందరపడి మార్కెట్లో లాంగ్ వెళ్ళటం అనేది అంత సబబు కాదు. అది రికమెండ్ చేయకూడదు కూడా. వేచి చూసే దూరంలోనే ఉండాలి. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. బికాస్ ఆఫ్ నేను పోయిన వారం వీడియోలో చేసినప్పుడు మనం చెప్పాం, మీకు రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది, ఖచ్చితంగా రూపాయి విలువ పడుతుంది, ప్లస్ క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్స్ పెరుగుతాయి. ఇవన్నీ బేస్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ రేట్స్ మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చేసరికి మార్కెట్ కండిషన్స్ బాగుండవు. వెయిట్ అండ్ వాచ్ అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఈ వారం కూడా అదే చెప్తున్నాను. మనం పోయిన వారం ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. అర్థమైంది. టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇరాన్ని ఇజ్రాయెల్, అమెరికా అంచనా వేసిన దానికన్నా చాలా ఎక్కువగానే మూవ్ అవుతుంది ఇరాన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇరాన్ అనేటువంటిది ఆ ఒక్క దేశం దాని చివరికి మొత్తం టోటల్ మిడిల్ ఈస్ట్ మొత్తానికి చుట్టేసింది. అవును. మీకు కువైట్ మీద దాడి చేస్తుంది, బెహ్రెయిన్ మీద దాడి చేస్తుంది, దుబాయ్ మీద దాడి చేస్తుంది, మీకు వచ్చేసరికి సౌదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద దాడి చేస్తుంది, మీకు వాళ్ళని ఖతార్ మీద దాడి చేస్తుంది. ఒక దేశం అని లేదు, ఇది మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం చుట్టుకోవటమే కాకుండా రాబోయే రోజుల్లో కొంచెం యూరోప్ కూడా టచ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు అంటే ఈ గ్లోబల్ సిచ్యుయేషన్స్ ఎటు టర్న్ అవుతాయి ఎవరు చెప్పలేము. ప్లస్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు టెక్నాలజీ పరంగా ఇరాన్ చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. బిహైండ్ వాళ్ళకి చాలా చిన్న టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ తోటే అద్భుతంగా ఆట ఆడుతున్నారు వాళ్ళు కూడా. అవును. చిన్న టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ తోటే ఓ $30-40 డ్రోన్ టెక్నాలజీ తోటి అద్భుతంగా ఆట ఆడుతున్నారు వీళ్ళు. అందువల్ల ఇవన్నిటిని బేస్ చేసుకుంటే యుద్ధం లాంగ్ రన్ ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల వెయిట్ అండ్ వాచ్ అనే పరిస్థితుల్లోనే మెయింటైన్ చేస్తాను. నేనైతే మటుకు లాంగ్ వెళ్ళను, నో డౌట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, వేచి చూసే దూరంలోనే ఉంటాను నేనైతే. అది పక్కన పెట్టండి. ఒకటి. రెండోది వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనది ట్రంప్ టారిఫ్స్. ఈ టారిఫ్లు అనేటువంటిది ఇది మనం వదిలిపెట్టట్లే. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది, ఈ టారిఫ్లో చట్టబద్ధత కాదండి. ఆనంగంలోనే 10% మొదటి రోజు అన్నాడు, నెక్స్ట్ డే 15% చేస్తున్నాను, ఏం చేసుకుంటో చేసుకోవాలంటాడు. నేను ఆ రోజే చెప్పాను, ఈ ట్రంప్ అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా ఫికిల్ మైండ్ అని చెప్పారు. అండ్ చాలా రూడ్ మెంటాలిటీ, ఫికిల్ అండ్ రూడ్ మెంటాలిటీ. అందువల్ల ఇతను చాలా కర్కశంగా ఉంటాడు, చపలచిత్తంగా ఉంటాడు. అతని యొక్క ఐడియాలజీ. ఈ టారిఫ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ సుప్రీంకోర్టు కొట్టేసేసి అసలు ఇవి చట్టబద్ధత కాదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అద్భుతమైన తీర్పు, ట్రంప్ని వెనక్కి ఇచ్చేసేమంది. ఎడిషనల్ వేసిన టారిఫ్లో 16 లక్షల కోట్లు, $175 బిలియన్ తిప్పి మంది మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్తున్నారు. నీకు అర్థమైందా? అది టారిఫ్లే చల్లవంటేనేమో 10 అన్నాడు, మళ్ళీ 15 అన్నాడు. ఇప్పుడు $175 బిలియన్ రిటర్న్, అంటే $16 lakhs crores. అర్థమైందా? రిటర్న్ కొట్టమానంలోనే ఈ ఎడిషనల్ వేసిన టారిఫ్స్ అప్పీల్కి వెళ్తున్నారు, అసలు ఇచ్చే క్వశ్చన్ లేదన్నాడు. అందువల్ల ఈ ట్రంప్ టారిఫ్స్ ఫియర్స్ అనేవి ఇంకా లాంగ్ రన్ మూవ్ అవుతూనే ఉంటాయి. ఎంతతో ఇప్పుడేం తేలవు. మూడోదండి, ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ యాక్టివిటీస్. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్లోనే ఉన్నారు. సో అవును. సో డిఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. ఎందుకని వీళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్, కంటిన్యూస్ బయింగ్ ఎందుకు అవుతుంది సార్? ఎఫ్ఐఎస్ ఏమో వాళ్ళకు జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ బేస్ చేసుకొని, పొలిటికల్ సిచ్యుయేషన్ బేస్ చేసుకొని, గ్లోబల్ క్యూస్ బేస్ చేసుకొని ఎఫ్ఐఎస్ అనేది అన్సర్టినిటీ, అంటే వరల్డ్ అన్సర్టినిటీ ఉంటుంది, అంటే వరల్డ్ డెవలప్మెంట్స్ అనేవి, అంటే గ్రోత్ రేట్స్ అనేవి పడిపోతాయి.
సో ఆటోమేటిక్గా ఇండియా గ్రోత్ రేట్ కూడా అంతో ఇంతో పడుతుంది అనే ఒక ఫీలింగ్లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. డిఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ సిప్ వస్తుంది. చెప్పాను కదా, సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్లో 25,000 crores వచ్చి కూర్చుంటుంది. నెల తిరిగేసరికి 25,000 కోట్లు. మరి ఎక్కడ పెట్టాలి, ఎక్కడొక్కడ పెట్టాలి 25,000 కోట్లు. దట్స్ వై డిఎస్ఎం కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ఎం కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. ఈ వారం కూడా అంటే నిన్న 6వ తారీఖుతో ముగిసిపోయినటువంటి వారానికి కూడా ఎఫ్ఐఎస్ 21,831 crores నెట్ సెల్లర్స్. అదే డిఎస్ చూస్తే 32,787 crores నెట్ బయర్స్. ఓకే, చూడండి, అంటే వాళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్లో ఉంటే వీళ్ళు కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. అందువల్ల ఇక్కడ నేనేమని చెబుతున్నానంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్న చాలా మార్కెట్లకు అంత ఎక్స్ట్రీమ్గా పెరగటానికి ఛాన్సెస్ లేవు. అందువల్ల వేచి చూసే దూరంలోనే ఉండమని చెబుతున్నాను ఇన్వెస్టర్స్కి. నెంబర్ 1. ఇక మనం వచ్చే వారం నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు సపోర్ట్స్ ఎలా ఉంటాయి, రెసిస్టెన్స్లు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. మార్చి 6వ తారీఖున మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 24,450 దగ్గర క్లోజ్ అయింది. 24,450 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ మీకు మార్కెట్ ఎటువంటి డౌన్ కూడా ఉంటుంది. అయినా ముందు రెసిస్టెన్స్లు చెప్పుకొని, ఒకవేళ పైకి అయితే రెసిస్టెన్స్ చెప్పుకొని తర్వాత కిందకి వెళ్తుంది అనేది ఫైనల్ కంక్లూజన్. అది నేనైతే షార్ట్కి వెళ్ళమనే చెబుతాను. కిందకైతే ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్తా. సపోర్ట్స్ లెవెల్స్ ముందు రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తా. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 24,570, అది ఫస్ట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 24,750. ఓకే, చాలా దగ్గరలోనే ఉంది, 24,750. తర్వాత రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి ఒక చిన్న జోన్ లాగా చెప్తున్నాను, 24,800 to 24,890. ఇది క్రాస్ అవడం చాలా చాలా కష్టం రాబోయే రోజుల్లో. ఇది క్రాస్ చేసిన దాకా అస్సలు లాంగ్ అనేటువంటిది వెళ్ళకూడదు ఎవరు. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే, ఏ సపోర్ట్స్ చూద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి నిహాల్ గారు నిఫ్టీ నెక్స్ట్ వీక్ పట్టం స్టార్ట్ అవుతే ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోర్టు 24,350. ఓకే, 24,350. తర్వాత సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి నిహాల్ గారు 24,350 బ్రేక్ డౌన్ కొడుతుంది. కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొడితే నెక్స్ట్ కమ్ డౌన్ టు 24,120. ఓకే, 24,120. అక్కడ కూడా బ్రేక్ డౌన్ కొడితే ఇట్ కమ్ డౌన్ టు 23,850. 23,000. యా, ఏదన్నా ఇంకా ఒకవేళ మేబీ చైనా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఇరాన్ అంటే వెనక, రష్యా కూడా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఇరాన్ వెనకుండి ఇంకా దానికి ఆయుధ సహాయం వెనకుండి చేస్తూ ఇంకా ఏదన్నా అర్థమైందా నెక్స్ట్ వీక్ తేడా పడితే మీకు 23,250 ఇస్ ది ఫైనల్ సపోర్ట్. దట్స్ మై ఫీలింగ్. అంటే సపోర్ట్ 4 వచ్చేసరికి 23,250 ఇస్ ద మేజర్ సపోర్ట్ నెక్స్ట్ వీక్. సో ఈ లెవెల్స్ అనేటువంటి ఇవి. సో సపోర్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సపోర్ట్ 1 వచ్చేసరికి 24,350, సపోర్ట్ 2 వచ్చేసరికి 24,120, సపోర్ట్ 3 వచ్చేసరికి 23,850 అండ్ సపోర్ట్ 4 వచ్చేసరికి 23,250. దీస్ ఆర్ ది సపోర్ట్స్ ఆఫ్ ది నిఫ్టీ నెక్స్ట్ వీక్. ఏది ఏమైనా ఫైనల్గా చెప్తున్నాను, కొంచెం ఆచి చూచి లాంగ్ వెళ్ళేటప్పుడు కొంచెం జనం ఏంటంటే వాళ్ళ డబ్బు కాదు కదా, అర్థమైందా, పడుతున్నప్పుడే కొనాలి, డేర్గా ఉండాలి, యావరేజ్ చేయాలి, ఇది చెబుతుంటారు. సో అదే సార్, ఇప్పుడు అవన్నీ నేనైతే యాక్సెప్ట్ ఎలాంటి కాషన్ ప్లే చేయాలంటారు అక్కడ? నేనైతే కొంచెం వేచి చూసే దూరంలో ఉండమని చెబుతాను. ఓకే, మార్కెట్లో యావరేజ్ కూడా దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. ఎందుకంటే ఈ గ్లోబల్ క్యూస్ ఎటు పోతాయో తెలియదు, అసలు ఈ పొలిటికల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎటు దావతీస్తాయో తెలియదు. సైకాలజీ ఆఫ్ ది ట్రంప్ని బేస్ చేసుకొని నేనైతే మార్కెట్కి కొంచెం దూరంగానే ఉండమని చెప్తాను, కొంచెం వేచి చూసే దూరంలో ఉండమని చెప్తాను. ఎందుకంటే అతని మైండ్ సెట్ నాట్ కరెక్ట్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ నిహాల్ గారు టు గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.